నమస్కారం, నేను గీతాంజలి. లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్కారం అండి. అమ్మా, ఎన్నో సందేహాలు మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. అయితే నిత్యం చేసేటువంటి దీపారాధన గురించి కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు కామెంట్స్ రూపంలో. అందులో ఇది అనంతలక్ష్మి గారిని అడగండి, మేము నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాం ఈ సందేహాలను అడిగినవి మీ ముందు ఉంచుతున్నాను. ప్రతినిత్యం చేసేటువంటి దీపారాధన అసలు ఏ విధంగా చేయాలి? దీపం అసలు దేవుడి ముందు ఎందుకు పెట్టాలి? మహిళలే దీపారాధన చేయాలా, పురుషులు కూడా చేయాలా? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. వీటికి మీ సమాధానం? అమ్మా, పూజలో చాలా ప్రధానమైనటువంటిది దీపం పెట్టడం. మనం మామూలుగా అగరొత్తులు వెలిగించామనుకోండి, ధూపమాఘ్రాపయామి అంటాం. పూలు వేస్తే పుష్పం సమర్పయామి అంటాం. ఒక దీపాన్ని ఏమంటున్నాం? దీప ఆరాధన అంటున్నాం. దీపాన్ని కూడా ఆరాధిస్తాం. ముందు దీపం వెలిగిస్తేనే పూజ అయినట్టు. అంటే ఆత్మజ్యోతికి ప్రతీకగా ఒక జ్యోతిని అక్కడ పెట్టుకుని భగవంతుణ్ణి జ్యోతి రూపంగా ఆరాధించటం తప్పనిసరిగా చెయ్యాలి. మీరు స్త్రీలే చెయ్యాలా అని అడిగారు. ఇది ఈ కాలంలో చాలామందికి వస్తూ ఉన్న సందేహం. కానీ వాస్తవంగా ఇంట్లో పూజ చేయవలసినటువంటిది పురుషుడమ్మ. ఇంటి యజమాని ఎవరైతే వాళ్ళు పూజ చేస్తే ఇంటిల్లిపాదికి వస్తుంది. ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకు వస్తుందండి, భర్తకి పిల్లలకి రాదు. అందుకని ప్రత్యేకంగా వాళ్ళు పిల్లల కోసం ఏదన్నా అనుకుంటే సంకల్పం చెప్పుకుని చెయ్యాలి. కానీ లేకపోతే ఇంట్లో చేయవలసినది యజమాని మాత్రమే. ఇంటి యజమాని అని ఎవరిని అంటామో వారే చేస్తారు. యజమాని అన్న పదానికే యజ్ఞం చేసేవాడు అని అర్థం. ఏం యజ్ఞం చేస్తాడు? దీపం పెట్టడం, పూజ చేయడం కూడా యజ్ఞమే. పూర్వకాలం పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు. పెద్ద యజ్ఞాలు కాకపోయినా చిన్న యజ్ఞాలు ప్రతిదీ కూడా యజ్ఞార్థక్రియగా చేసేటటువంటి, యజ్ఞానికి ప్రతీకగా చేసేటటువంటి పూజ కూడా పురుషుడే చేయవలెను. అది చేయకపోతే, వాళ్ళు చేయకపోతే, ఎవరూ చేయకపోతే తర్వాత తరాల వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఇంట్లో శుభం ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఎవరో ఒకళ్ళు చేయాలి. గనక ఆడవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంటిల్లిపాదికి మంచి జరగాలంటే తప్పనిసరిగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారో మగవాళ్ళు వాళ్ళు చెయ్యాలి. లేని పక్షంలో మిగిలిన వాళ్ళు చేస్తారు. ఇది ఎవరు చెయ్యాలి అన్న దానికి సమాధానం. దీపం ఎలా పెట్టాలి దీని గురించి కొన్ని వందల సార్లు చెప్పినా అనేకమైనటువంటి ఇతరమైన ఆగమాలు కానీ అనేక రకాలైన ఇతరమైనటువంటి పూజా విధానాలు కొన్ని ఉన్నాయి. తాంత్రిక పూజా విధానాలు. వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి తాంత్రిక విధానాల వల్ల వాళ్ళు పెట్టేటటువంటివి మనం కూడా పెట్టాలేమని భ్రమపడుతూ ఉంటారు అందరూ. మామూలుగా నిత్యంగా పెట్టాలంటే దీపం పెట్టేప్పుడు ఏం చెప్పుకుంటాం? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం అని పెట్టుకున్నాం. ఎంత ఆశ మనకి! 3 లోకాల్లో ఉన్నటువంటి చీకట్లని నేను పెట్టే ఈ చిన్న దీపం పోగొట్టాలి అని చక్కగా సదుద్దేశంతో పెడుతూ, ఎట్లాంటి దీపం? 3 ఒత్తులతో కలిసి ఉన్నటువంటిది. 3 ఒత్తులతో కలిసినది. విడివిడి ఒత్తులు 3 కాదు, 3 పోగులు ఉన్న ఒకే వత్తి. త్రివర్తి సంయుక్తం, వాటితో ఉన్నటువంటిది. అందులో నూనె ఉంటుంది. నేను వెలిగించాను. వహ్నినాయోజితం మయ, అగ్నితో నా చేత వెలిగించబడినటువంటిది ముల్లోకాల చీకట్లను పోగొడుతుంది. అందుకే సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు ఎవరైనా 3 పోగులు ఉన్న ఒత్తే వాడతారు. లేదా 3 బొడ్డు ఒత్తి చేస్తే కూడా 3 కలిపి ఒకటి చేసి మధ్యలో పెడతారు. కాకపోతే 2 వేసే సంప్రదాయం ఉంది. శాస్త్రానికి సంప్రదాయానికి కొంచెం తేడా ఉంది. 2 ఎందుకు వేస్తారంటే, ఒక ఒత్తి అశుభ సమయంలో వేస్తారు, అందుకని దానికి సూచనగా ఉంటుంది కదా అని చెప్పి 2 ఒత్తులు వేస్తారు. సాధారణంగా మనం చూసేది 2 ఒత్తులు వేస్తాం. 2 ఒత్తులు వేసి నూనె వేసి చక్కగా దీపం వెలిగించి దీపానికి కుంకుమ పెట్టవలెను. కనీసం గంధము, అక్షతలు, కుంకుమ పెట్టి దీపం దగ్గర కూడా పువ్వు పెడతారు. సాధారణంగా మనం బయట చూస్తూ ఉంటాం. చక్కగా దీప ప్రజ్వలన అంటారు. దీప ప్రజ్వలన చేస్తారు, కొవ్వొత్తితో దీపం వెలిగిస్తారు, యువతలకు వచ్చేస్తారు. కార్యక్రమాలు తప్పు. కొవ్వొత్తితో వెలిగించకూడదు. కొవ్వు పనికిరాదు కదా. అయ్యాక అక్కడ ఇంత పెద్ద కుందే అన్నీ పెడతారు అందంగా, కుంకం పెట్టరు. కుంకం పెట్టకపోతే ఏ సందర్భంలో వెలిగించినట్టు దీపం? కనీసం ఈ ఆలోచన ఉండాలి. కనుక
ఇంట్లో అయినా ఎక్కడైనా శుభానికి దీపం వెలిగిస్తే వెలిగించిన తర్వాత కుంకుమ పెట్టి వీలైతే ఒక పువ్వు పెట్టండి, లేకపోయినా పర్వాలేదు, ఒక అక్షత వేసినా చాలు. అక్షతలు లేకపోయినా కనీసం కుంకుమ పెట్టాలి. ఇదమ్మా దీపం వెలిగించేటటువంటి పద్ధతి. మగవాళ్ళు పూజ చేసే ఇళ్లల్లో సాధారణంగా ఈ ఒత్తి అదంతా వేసి ఆడవాళ్ళు సిద్ధం పెడతారు, మగవాళ్ళు వెలిగించి చేస్తారు. వాళ్ళు చేయనప్పుడు అసలు మానేసే కన్నా నయం కదా అని ఆడవాళ్ళు చేస్తారమ్మా. పూర్తి ఫలితం కావాలంటే ఇంట్లో మగవాళ్ళు పూజ చేయాలి, అందులో భాగంగా దీపం వాళ్ళే వెలిగించాలి. ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు, వ్రతాలు ఏమన్నా ఉన్నప్పుడు, ఉదాహరణకు వినాయక చవితి కావచ్చు, ఇలాంటప్పుడు మగవారు చేయాలి, మిగతా సమయాల్లో ఆడవారు చేస్తే సరిపోతుంది అనే ఒక భావన చాలా మందిలో ఉంది. అనేక అపోహల్లో ఇది కూడా ఒకటి. అపోహ మాత్రమే. ఆడవాళ్ళు అసలు ప్రత్యేకంగా నిత్యం చేసే పూజలో చేసే సంకల్పం వేరు, ఆడవాళ్ళు వ్రతాలు చేసేటప్పుడు చేసే సంకల్పం వేరు. ఎందుకు అంటే మొత్తం అంతా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని రోజు చెప్పుకుంటారు. అందరికీ మమ కుటుంబస్య, కుటుంబానికి అంతా అని చెప్పుకునేటటువంటిది. అంతా అయిపోయాక వాళ్ళు పూజ చేస్తారు కదా, నాకు కూడా చేసుకోవాలనుంది అని ఆడవాళ్ళు ఏమన్నా అనుకుంటే ఒక వ్రతం చేస్తారు. ఇది కూడా పూజ అయ్యాక వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకమైన కోరికతో చేస్తారు కనుక ప్రత్యేకంగా మా అబ్బాయికి పరీక్షల్లో మార్కులు రావాలనో, అమ్మాయికి పెళ్లి కావాలనో, భర్తకి అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఉండాలనో సంకల్పం చేసుకుని చెప్తారు. అది ప్రత్యేకం, అది అంతవరకే ఫలితం. అంతే ఇంటిల్లిపాదికి ఫలితం రావాలంటే ఇంట్లో యజమాని పూజ చెయ్యాలమ్మా. చెయ్యని సందర్భంలోనే మానేయటం దేనికని ఆడవాళ్ళు చేస్తారు. వంటింటితో పాటు పూజ గదిని కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పేసి సుఖపడిపోదాం అనుకునేటటువంటి ఒక ఆలోచన, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అయితే సమయం ఎంత ఉంది. కొంతమంది ఏంటంటే అమ్మ ఇలా పూజ చేసేటప్పుడు ప్రతినిత్యం మా ఇంట్లో మా వారే పూజ చేస్తారండి, అయితే కొన్ని సందర్భాల్లో వారు వేరే ఊర్లో వెళ్ళాల్సి వస్తుంది వృత్తిరీత్యా, మరి అటువంటి సమయంలో నేను చేస్తాను. మరి చెయ్యొచ్చమ్మా, మానేయటం కన్నా చేయడం మంచిదని చెప్తున్నాను కదా. నిత్యం ఆయన చేస్తూ ఉంటారు, ఆ కుదరినప్పుడు మానేయడం దేనికని వీళ్ళు చేస్తారు. నిత్యం చేస్తుంటే సరిపోతుంది, చేయొచ్చు. చెయ్యకూడదని లేదు, వాళ్ళు చేయడం మంచిది అంటున్నాం కానీ ఆడవాళ్ళు పూజ చేయకూడదని చెప్పలేదే. వాళ్ళు చేస్తే అందరికీ వస్తుంది, వీళ్ళు చేస్తే వీళ్ళకి వస్తుంది, అంతే తేడా. దీపం పెట్టడం మాత్రం ప్రథమం, అది తప్పనిసరి. దీపం పెట్టందే పూజ చేస్తే ఏం లాభం అమ్మ. భగవంతుడు వెలుగు, భగ శబ్దానికే వెలుగు స్వరూపం అయినటువంటి వాడని, ఆ వెలుగుకు ప్రతీకగా ఇక్కడ వెలుగు వెలిగిస్తున్నాం. ఇక్కడో వెలుగుంది, అక్కడో వెలుగుంది, ఆ వెలుగుని మనం ఆ వెలుగుగా భావించుకుంటూ చేసేటటువంటి దీపం చాలా ప్రధానమైంది. ఇంకా కొన్ని ఇళ్లలో అయితే దేవుడికి దీపం పెట్టొస్తామంటూ ఉంటారు. పూజ అన్నదానికి పర్యాయ పదంగా దీపాన్ని కూడా ఆరాధనే చేస్తాం, దేవుణ్ణి ఆరాధనే చేస్తాం. దీపం వెలిగించటం చాలా ప్రధానమైంది. సందర్భం మా అమ్మగారు కూడా దీపారాధన అయిందా ఇలాంటి దీపారాధన అన్నది పూజ అన్న అర్థంలోనే వాడతాం. చాలా సంతోషం. నమస్కారం. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.